ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హెచ్ఎంపీ వైరస్ మామూలుగా రొటీన్ టెస్ట్లలో కూడా ఒక భాగమే. పీడియాట్రిక్ కేసెస్లో కూడా చూస్తున్నామని చెప్పి కొంతమంది ఇతర దేశాల్లో పనిచేసే డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇది నార్మల్, మనకి ఈ రోజు వచ్చింది కాదు. ఇది కామన్ కోల్డా, హెచ్ఎంపీ వైరసా, మనం కంగారు పడాలా లేదా ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఈ టెస్ట్ చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఎవరైనా సిక్గా ఉన్నారు, వాళ్ళకి కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది అంటే స్కూల్కి పంపించకుండా ఉండటం. దీనికి ప్రస్తుతానికి అతి జాగ్రత్త పడడం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం మాస్క్ వేసుకోవటము, మరీ సిక్గా ఉంటే ఇంట్లో ఉండటము. మనం కామన్ కోల్డ్ వస్తే మనం వ్యాక్సిన్ తీసుకోంగా. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. హెచ్ఎంపీ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అండ్ ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రెండింగ్ టాపిక్. ఈ హెచ్ఎంపీ వైరస్ నిజంగా చెప్తున్నంత భయానకమైందా? ఇప్పటికే దీనిపై అనేక వీడియోస్ వచ్చాయి, కానీ భారతదేశంలో కొన్ని కేసులు బయటపడుతున్నాయి అన్న తరుణంలో మరొకసారి ఈ వైరస్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఏం జరుగుతుందని చెప్పి. వీ హ్యావ్ విత్ అస్ అందరికీ సుపరిచిత లీడ్ హెపటాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ కావ్య గారితో మాట్లాడుతున్నాం అబౌట్ హెచ్ఎంపీ వైరస్. Kavya garu, thank you so much for joining us. Thank you, Andy. Pleasure is mine. Actually, this is the most important topic now. ఎందుకంటే దీనివల్ల ఫియర్ అనేది కానివ్వండి, చాలా మందికి ఇది కోవిడ్ లాంటిదా ఏంటి భయపడుతున్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టాపిక్ దట్ యూ హ్యావ్ చోజన్. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ స్పీక్ అబౌట్ ఇట్. హెచ్ఎంపీ వైరస్ మామూలుగా రొటీన్ టెస్ట్లలో కూడా ఒక భాగమే. పీడియాట్రిక్ కేసెస్లో కూడా చూస్తున్నామని చెప్పి కొంతమంది ఇతర దేశాల్లో పనిచేసే డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కరెక్ట్ అండి. బట్ వై ఇస్ ఇట్ సో అలార్మింగ్ ఇప్పుడు? సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే హెచ్ఎంపీ వైరస్ ఏదైతే ఉందో, దిస్ వైరస్ ఇస్ దేర్ ఎవర్ సిన్స్. ఫస్ట్ టైం దాని డిస్కవరీ 2001 నెదర్లాండ్స్లో అయింది. కానీ అది అప్పుడు అయింది డిస్కవరీ, కానీ దాని ఎగ్జిస్టెన్స్ దాని ముందు నుంచే ఉండింది. సో ఇప్పుడు మన కామన్ కోల్డ్ లాగా, ఇప్పుడు ఎవరికైనా కామన్ కోల్డ్ వచ్చినప్పుడు, ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఇట్ ఈస్ అ పార్ట్ లైక్ దట్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ న్యూ, ఈరోజు కొత్తగా వచ్చినది కాదు. సో ఇప్పుడు మనకి ఎందుకు అలార్మింగ్గా వచ్చిందంటే, ప్రాబబ్లీ చైనా కొంచెం ప్రోయాక్టివ్ కాబట్టి, చైనా జనరలీ టెస్ట్లు అనేవి చేస్తారు కాబట్టి వాళ్ళు చేసి ఇది వచ్చింది అని ఉంటారు. కానీ మనకి ఎవరికైనా ఇప్పుడు నార్మల్గా ఒక కామన్ కోల్డ్, ఎస్పెషలీ పిల్లలకి వచ్చింది అనుకోండి, కామన్ కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, రన్నింగ్ నోస్ వచ్చింది, విచ్ ఇస్ కామన్. దానికి అది ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇంకో కిడ్ నుంచో, డే కేర్లోనో, స్కూల్లోనో మంచి హైజీన్ మెయింటైన్ చేయకపోతే, లేదా డ్రాప్లెట్ అంటే కాఫ్ వల్ల కానివ్వండి, స్నీజింగ్ వల్ల కానివ్వండి వచ్చే ఇన్ఫెక్షన్ ఇది. సో అలా స్ప్రెడ్ అవుతుంది, విచ్ ఇస్ అ కామన్ థింగ్ అనమాట. ఇది కామన్ కోల్డా, హెచ్ఎంపీ వైరసా, మనం కంగారు పడాలా లేదా ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఈ టెస్ట్ చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది అండ్ ఇప్పటికి మనకు అలాంటి స్టడీస్ లేవు ఇంకా అని చెప్తున్నారు. లేదండి. సో దిస్ ఇస్ అ వెరీ వెల్ స్టడీడ్, అంటే దీని గురించి ముందు చాలా మంచిగా చదువుకున్నది. ఇప్పుడు ఎవరికైనా కామన్ కోల్డ్ వచ్చింది అనుకోండి, నార్మల్గా ఒక కిడ్కి కానివ్వండి, ఒక ఎల్డర్లీకి కానీ ఎవరికైనా కామన్ కోల్డ్ వస్తే మనం ఏం చేస్తాం? ఇంట్లో హోమ్ రెమెడీస్, కొంచెం ఎక్కువ అయితే రన్నింగ్ నోస్కి ట్రీట్మెంట్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, కిడ్స్కి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఓకే, అలాగే వీ హ్యావ్ టు కంటిన్యూ. ఇప్పుడు మనం కోల్డ్ వచ్చినప్పుడు, కాఫ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గర దగ్గకుండా కొంచెం సైడ్ తిరిగి దగ్గటం, చేయి అద్దం పెట్టుకోవటం, మాస్క్ పెట్టుకోవటం, చేతులు కంటామినేట్ కాకుండా చూసుకోవటం, దీస్ ఆర్ ద నార్మల్ ప్రికాషన్స్ దట్ వీ టేక్. కానీ ఒకవేళ జనరలీ మనం కామన్ కోల్డో కాఫో వచ్చినప్పుడు 1 వీక్ కన్నా ఫీవర్ కానివ్వండి, అది ఎక్కువ ఉంటే మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాం. ఇది కూడా అలాంటిదే. సో ఈ ఇవాల్యుయేషన్ పార్ట్లో ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో మనం కామన్ కోల్డ్కి చేసుకునే వైరల్ ప్యానెల్ ఏంటి అంటే, ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంటుంది, హెచ్ఎంపీ వైరస్ ఉంటుంది, రెస్పిరేటరీ సెన్సిషియల్ వైరస్ అని ఉంటుంది, కాక్సిక్ వైరస్ అని ఉంటుంది, ఎడినో వైరస్ అని ఉంటుంది. ఇది నార్మల్, మనకి ఈ రోజు వచ్చింది కాదు. ఇదే వైరల్ ప్యానెల్ మనం గత ఫ్యూ డికేడ్స్గా చూస్తున్నాము. సో ఈ వైరల్ ప్యానెల్లో మనం ఇప్పుడు కామన్ కోల్డ్ కాఫ్కి మనం ఏం చేస్తాం? భయపడం కదా. చిన్నప్పటి నుంచి ఇప్పుడు అందరి పిల్లలకి కామన్ కోల్డ్, రన్నింగ్ నోస్ కామన్. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా సిక్గా ఉన్నారు, వాళ్ళకి కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది అంటే స్కూల్కి పంపించకుండా ఉండటం, ఆర్ జస్ట్ అవాయిడ్ థింగ్స్ విచ్ కెన్ స్ప్రెడ్, అంతే. సో కామన్ కోల్డ్ వచ్చినప్పుడు కూడా మనం అదే చేస్తాం, మామూలు ఫీవర్ కోల్డ్ వల్ల వచ్చినప్పుడు కూడా మనం అదే చేస్తాం, దీనికి కూడా అదే చేయాలి. సో దిస్ ఇస్ నాట్ అలార్మింగ్. ఇప్పుడు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, చిన్నపిల్లల్లో లేదా ఎల్డర్లీలో, చాలా ఎల్డర్లీలో బ్రాంకియోలైటిస్ అనేది కామన్. బ్రాంకియోలైటిస్ అంటే ఏంటంటే, చిన్న ఎయిర్వేస్ ఉంటాయి. ఇప్పుడు లంగ్స్కి ఎయిర్వేస్, లంగ్ పాసేజ్ ఎందులోంచి అయితే ఆక్సిజన్ వెళ్తుందో అందులో లాస్ట్ ఎయిర్వేస్ని మనం బ్రాంకియోల్స్ అంటాం, చిన్నవన్నమాట. అందులో జనరలీ అవి
ఎఫెక్ట్ అవుతాయి పిల్లల్లో. సో అలా బ్రాంకియోలైటిస్ వచ్చింది, సిమ్టమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి, వారం రోజుల కన్నా ఎక్కువ ఉన్నాయంటే అఫ్కోర్స్ డాక్టర్ని వెళ్ళి కలవాలి. మనం మామూలు కామన్ కోల్డ్ వచ్చినా కూడా అది చేస్తాం. జ్వరం ఉంది, వారం రోజులు మనం ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము, అయినా కూడా తగ్గలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు మనం వైరల్ ప్యానెల్ అనేది చేస్తాము. ఈ వైరల్ ప్యానెల్ అనేది చేస్తే మనం ఇవన్నీ చెక్ చేస్తాం అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ అనేది సపోర్టివ్ ట్రీట్మెంట్. కంజెషన్గా ఉంటే యాంటీ కంజెషన్స్ ఇవ్వటం కానివ్వండి, కాఫ్కి ట్రీట్మెంట్ ఇవ్వటం కానివ్వండి, కోల్డ్కి, ఫీవర్కి. మరీ ఎక్కువగా ఉంది, వీజింగ్ ఉంది, కొంచెం కంజెషన్ అనేది ఎక్కువగా ఉందంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి మనము ఆక్సిజన్ థెరపీనో, నెబులైజేషనో, స్టీమో ఇవ్వటం. సో దిస్ ఇస్ లైక్ ఎనీ అదర్ కామన్ కోల్డ్. ఇట్ ఈస్ నథింగ్ న్యూ. కరెక్ట్. ఇప్పుడు మనకి అలామ్స్ ఏవైతే వినిపిస్తున్నాయో మనకున్న డేటా ప్రకారం ఇది నిజంగానే ఫేటల్గా ఉండే ప్రమాదం ఎక్కువగా ఉంది, అధికంగా ఫ్రమ్ కంపేర్ టు కామన్ కోల్డ్. అలాగే కరోనా ఫస్ట్ వేవ్లో మనం ఇమీడియట్ ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ చూడలేదు, డెల్టా వేవ్లో చూసాం. అలా దీనికి మ్యూటేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదండి. సో దిస్ ఇస్ నథింగ్ న్యూ. ఇప్పుడు బయట ఈ వర్డ్ అనేది బయటకు వచ్చింది, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ తర్వాత. చిన్నది కూడా మనుషులు దాని గురించి ఎక్కువ చదవటం కానివ్వండి, ఎక్కువ అవేర్నెస్ కోసం కానివ్వండి, భయపడిపోవటం కానివ్వండి, లేదా నేను జాగ్రత్తగా ఉంటాను ముందే నాకు చెప్పండి అని అనుకుంటున్నారు. బట్ ఈ హెచ్ఎంపీవీ వైరస్కి మనకి మ్యూటేషన్స్ రావాలంటే ఈ రోజు వచ్చింది అనుకోండి, వీ కెన్ సే లైక్ ఓకే 3-4 years 3-4 times తర్వాత ఇట్ కెన్ చేంజ్ అండ్. బట్ దిస్ ఇస్ బీన్ దేర్, ఎప్పటి నుంచో మన దగ్గర ఉంది. అండ్ రెగ్యులర్గా వి యాజ్ డాక్టర్స్, పీడియాట్రిషియన్స్, రెస్పిరేటరీ స్పెషలిస్ట్, మేము అందరం దీని వైరల్ ప్యానెల్ రెగ్యులర్గా చేస్తున్నాము. సో ఇట్ ఈస్ నథింగ్ న్యూ, ఇట్ ఈస్ నాట్ ఫేటల్. కామన్ కోల్డ్ ఎలా ఫేటల్ కాదో, ఇది ఎలా మైల్డో ఇది కూడా మైల్డ్. బట్ అఫ్ కోర్స్ కొంతమందికి బ్రాంకియోలైటిస్ కానివ్వండి, అండర్లయింగ్ అంటే ఇప్పుడు ఇమ్యూనో సప్రెస్డ్ అంటారు, ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు, ఓకే, వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ యాజ్ ఈజీ ఆర్ యాజ్ సిమిలర్ యాజ్ కామన్ కోల్డ్ అండ్ కాఫ్. ఇట్ ఈస్ నథింగ్ డిఫరెంట్. ముందు నుంచి ఎప్పటి నుంచో ఇది ఉంది, దీని గురించి మేము చాలా స్టడీ చేసాము. ఈరోజు కొత్తగా చదవాల్సింది కోవిడ్ లాగా కాదు. అండ్ ప్రస్తుతానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ వ్యాక్సినేషన్స్ కానీ, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ వ్యాక్సిన్స్ వచ్చాయి. కరెక్ట్. అలాగే కోవిడ్-19 అప్పుడు వ్యాక్సిన్ కూడా వచ్చింది. బట్ దీనికి ప్రస్తుతానికి అతి జాగ్రత్త పడడం మినహా ఏమి చేయలేమంటారు? ఏమీ లేదు. అంటే ఇప్పుడు మనం నార్మల్గా కోల్డ్ కాఫ్ వస్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం మాస్క్ వేసుకోవటమో, మరీ సిక్గా ఉంటే ఇంట్లో ఉండటమో. మనం కామన్ కోల్డ్ వస్తే మనం వ్యాక్సిన్ తీసుకోంగా. దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్. సో డు నాట్ గెట్ టూ ఫియర్ఫుల్ అబౌట్ ఇట్. ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఫెటాలిటీ అనేది లేదు. ఇది మనకి ముందుగానే చాలా బాగా మేమందరం చదువుకున్న వైరస్. ఇట్ ఈస్ నథింగ్ న్యూ. సో డోంట్ వరీ. హెచ్ఎంపీవీ కేసులు ఇన్ని బయటపడ్డాయి అనే వార్తల వెనక ఉండే ఆంతర్యం ఏంటి అంటే, బికాస్ ఇది కామన్ కోల్డే అందరికి వచ్చేలాగా వస్తుందంటే ఇది హెచ్ఎంపీవీయా కాదా అని నిర్ధారణ చేసుకునే పరీక్షలు ఎందుకు చేసి ఉంటారు? లేదు అది ఎందుకు అంత ఒక హెడ్లైన్ అయింది మనకి? సో బేసిక్లీ ఏంటంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇంటర్నేషనల్లీ కదా. ఇండియాలో ఫస్ట్ మనం అసలు మాట్లాడలేదు. ఇండియాలో అసలు ఫస్ట్ టెస్ట్ చేస్తున్నారు, ఫస్ట్ కేసు బయటపడింది అని ఎందుకు అన్నారంటే ఇతర దేశాల్లో దీని గురించి ఫస్ట్ చెప్పారు కాబట్టి. సో చైనా కొంచెం ప్రోయాక్టివ్గా ఉంటుంది కాబట్టి చైనా, అండ్ యూ షుడ్ నో రీసెంట్గా కపుల్ ఆఫ్ అవర్ కలీగ్స్ హవ్ గాన్ టు చైనా. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నా కూడా ఎవరు మాస్క్లు వేసుకోవట్లేదు. దే ఆర్ నాట్ ఫేటల్. దీనివల్ల అడ్మిషన్స్ అయ్యాయి అనేవి లేవు, ఫెటాలిటీ రేట్ ఏమీ చెప్పట్లేదు. సో వాళ్ళు కూడా దీన్ని కామన్ కోల్డ్ లాగే చెప్తున్నారు. బట్ జస్ట్ బికాస్ దే ఆర్ నోన్ ఫర్ బీయింగ్ ప్రోయాక్టివ్ దీని గురించి మాట్లాడారు. సో చైనా దీని గురించి మాట్లాడింది కాబట్టి ముందు మనం చైనా నుంచే కోవిడ్ అన్న వార్త కానివ్వండి ఏదన్నా విన్నాం కాబట్టి ఆ భయం అనేది ఇట్స్ జస్ట్ ట్రాన్స్మిటింగ్. బట్ యాజ్ ఆఫ్ నౌ నథింగ్ టు ఫియర్. నథింగ్ టు ఫియర్. వెల్, దట్స్ రియాష్యూరింగ్ డాక్టర్ కావ్య. సో మొత్తానికి అయితే చలికాలం బాగా ఈసారి బాగా తీవ్రంగా కనిపిస్తోంది కాబట్టి ఉండే జలుబులు ఎలాగో వస్తాయి. అండ్ ముఖ్యంగా ఈ వార్తలు వస్తున్న తరుణంలో ఇంకొంచెం జాగ్రత్త పడమని. అంతే అండి. మీరు రెగ్యులర్గా ఎలా అయితే కామన్ కోల్డ్ కాఫ్కి మీరు జాగ్రత్తలు పడతారో, బయటకు వెళ్ళకుండా కొంచెం కోల్డ్ నుంచి మీరు కేర్ఫుల్గా ఉండటం, ఎక్కడ తింటున్నారో, ఎవరైనా దగ్గుతున్నారు తుమ్ముతున్నారంటే వాళ్ళ నుంచి దూరంగా ఉంటాం, ఫీవర్ వస్తే హౌ డు యూ టేక్, అలాగే మీరు దీని గురించి కూడా చూసుకోండి. అలాగే నమస్కారం పెట్టడం అనే సంస్కృతి మళ్ళీ కరెక్ట్, వెరీ ట్రూ. నో షేక్ హ్యాండ్స్. కరెక్ట్. నమస్కారం ముద్దు. ఎస్. అది విషయం. సో 2025లో లెట్స్ స్టార్ట్ డూయింగ్ దిస్. అది అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కావ్య. చాలా రియాష్యూరింగ్ గా చెప్పినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.